విషయంగానే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే కార్యక్రమాన్ని ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు సెంట్రల్ జోనల్ కమిటీ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరితో కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు అనేక సందర్భాల్లో, అనేక బహిరంగ సభల్లో మీరు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని, అది మా ప్రధాన డిమాండ్ అని, అది మేము మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం ఆయన మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా పాలక ప్రతిపక్ష పార్టీలుగా ఉంటూ దళిత క్రైస్తవుల పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పట్ల దొంగ ప్రేమ చూపిస్తూ రాజకీయ నాటకాలు ఆడుతూ ఉన్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే, ఈ రోజున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మారు మాట కూడా మాట్లాడటం లేదు. ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడుతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవుల పైన మారణకాండ జరుగుతూ ఉంటే, వాళ్ళపైన దౌర్జన్యం జరుగుతూ ఉంటే, ఆకువీడిలో చాలా మంది దళితులని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే, జైలుకు పంపిస్తూ ఉంటే, కేసులు పెడతా ఉంటే, రోజు రోజుకి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక కులహంకారి, ఒక మతహంకారి దళిత క్రైస్తవుల పైన అనేక రకాలుగా నోరు పారేసుకుంటూ ఉంటే, అనేక చర్చల పైన ఆయన నోటీసులు పంపుతూ ఉంటే, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా దళిత క్రైస్తవులు ఓట్లేసుకున్న వాళ్ళంతా మా మామగారు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని, దళిత క్రైస్తవుల యొక్క వాళ్ళ యొక్క హక్కులను కాలరాయడమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు ప్రత్యక్షంగా దాడి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు పార్టీ దళిత క్రైస్తవుల పైన ప్రత్యక్షంగా దాడి చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవుల పైన పరోక్షంగా దాడి చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆకువీడి పైన కానీ, ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవుల యొక్క వాళ్ళకి జరుగుతున్న అన్యాయం పైన కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, ఈ అన్ని పార్టీలు కూడా దళిత క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధిగా లేవు. వాళ్ళ హక్కులను కాలరాయడంలో వాళ్ళు ప్రత్యక్ష పరోక్షమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారని చాలా సుస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధంగా అయితే ఆకువీడిలో యొక్క ఏదైతే రఘురామకృష్ణరాజు యొక్క కుల మత అహంకారి యొక్క కొమ్ములు విరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించినటువంటి మా అరెస్టులని ఎక్కడ కూడా లెక్క చేయకుండా వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అయినా, వందలాదిగా ఆకువీడిలో అరెస్ట్ అయినా ఈ దళిత క్రైస్తవుల యొక్క హక్కులకి మేము అండగా ఉంటామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నిలబడింది. అది ప్రూవ్ చేసుకునింది. రాబోయే కాలంలో దళిత క్రైస్తవుల యొక్క హక్కులని నిలబెట్టడానికి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, అమలాపురం, ఈరోజు విజయవాడ, రేపు తిరుపతి, ఎల్లుండి అనంతపురం రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేయడంలే కాదు, రాష్ట్రంలో భవిష్యత్తులో మేము మరింత భరోసాగా దళిత క్రైస్తవులకి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ పాలక ప్రతిపక్షాలు అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా చెప్తా ఉన్నా, ఖబర్దార్ రఘురామకృష్ణరాజు చెప్తా ఉన్నాం, నువ్వు అనుకోవచ్చు ఈరోజు నీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా తస్మాత్ జాగ్రత్త, నీకు ఒక గుణపాఠం చెప్పడానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై బీఎస్.